ఒక చెరువు దగ్గర మందగమనుడు అనే తాబేలు నివసించేది. ఒకరోజు అడవిలో తిరుగుతున్న కుటిలుడు అనే నక్కకు ఈ తాబేలు కనిపించింది. తాబేలును తినాలని నక్క ప్లాన్ వేసింది. మిత్రమా, నీ ఇల్లు చాలా బాగుంటుంది, కాని నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు. నిన్ను వేగంగా నడిపించే మంత్రం నాకు తెలుసు అని నమ్మబలికింది. అమాయకపు తాబేలు నక్కను నమ్మి దగ్గరకు వచ్చింది. వెంటనే నక్క తాబేలుపై దాడి చేసింది. కాని తాబేలు తన తలని, కాళ్లని గట్టి డిప్పలోకి దాచుకుంది. నక్క ఎంత కొరికినా ఆ డిప్ప పగలలేదు. అదే సమయంలో అక్కడికొక వేటగాడు రావడం నక్క చూసింది. నక్క భయపడి, తాబేలు మిత్రమా, వేటగాడు వస్తున్నాడు. నిన్ను కాపాడాలంటే నిన్ను నీళ్లలోకి విసిరాలి. అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి దాక్కోవచ్చు అని చెప్పి తాబేలును నీళ్లలోకి విసిరేసింది. నక్క ఉద్దేశమేంటంటే నీళ్లలో తాబేలు డిప్ప మెత్తబడుతుందని, అప్పుడు తినొచ్చని. కాని తాబేలు నీళ్లలోకి వెళ్లగానే వేగంగా ఈదుకుంటూ లోపలికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది. నక్క మాత్రం వేటగాడికి దొరికిపోకుండా పారిపోవాల్సి వచ్చింది. తాబేలు తన తెలివితో నమ్మకద్రోహి అయిన నక్క నుండి తప్పించుకుంది. నీతి: దుష్టుల మాటలను నమ్మకూడదు. Do not trust the words of wicked or cunning people.